పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే సత్యవేడు నియోజకవర్గం ఉండడం ఆయనకు కొంత అసహనానికి గురిచేసింది. దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. తనని ఎందుకు ఎమ్మెల్యే నుంచి ఎంపీగా పంపారని సీఎం జగన్ను ప్రశ్నించానన్నారు. ఇసుక గ్రావెల్ దోచుకుంటున్న దొంగలే తనపై దొంగ రిపోర్ట్ ఇచ్చారని సీఎం జగన్కే చెప్పానన్నారు కోనేటి ఆదిమూలం. 2 నెలలు తనను మానసికంగా హింసించారన్నారు సత్యవేడు ఎమ్మెల్యే. అసలు పెద్దిరెడ్డికి క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఉందా అని ప్రశ్నించారు ఆయన. మంత్రి పెద్దిరెడ్డిపై సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి విమర్శలను బ్రేకింగ్ పాయింట్స్ లో చూస్తున్నాము. డబ్బు భోజనం పెడితే జనం సభలకు వస్తారని పెద్దిరెడ్డి అనుకుంటున్నారని, అయితే దమ్ము ధైర్యం ఉంటే తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తిలో సభలు పెట్టి చూడాలంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. నియోజకవర్గ నేతలతో సమావేశాన్ని పెట్టగలరా అంటూ ఎమ్మెల్యే ఆదిమూలం ఆయన పెద్దిరెడ్డికి సవాల్ విసిరారు. రిజర్వ్ నియోజకవర్గాలంటే పెద్దిరెడ్డికి అంత చిన్న చూపా అంటూ కోనేటి ఆదిమూలం విమర్శించారు. పెద్దిరెడ్డి కంటే నేను సీనియర్ లీడర్ అంటూ కూడా ఆయన ఘాటు కామెంట్స్ చేశారు. సంభాషణ సార్, నేను బిలాంగ్ టు ఎస్సీ సార్. నా సొంత ఊరు, సొంత మండలం, పుట్టి పెరిగిన ఊరు నారాయణ మండలం. నాకు బంధువర్గం ఉంది. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి సార్. మీరు నాకు గెలిచి నిలిచిపోయినంత కూడా చేయాలా, ప్రజాసేవ చేయడం తప్ప వేరు లేదు సార్ అంటే నీవు ఎంపీ పోవచ్చింది అన్నాడు. సార్ నీ మనిషి సార్, నేను నన్ను ఎందుకు ఇబ్బంది పడతారంటే నీవు ఎంపీ అన్నాడు. సార్ నలుగురు రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు సర్వేలని. ఆ నలుగురే సార్ గ్రావులు తోలేది, ఆ నలుగురే సార్ మెటల్ తోలేది, ఆ నలుగురే సార్ ఇసుకు తోలేది. డబ్బు ఇస్తే, కార్లు పెడితే, భోజనం పెడితే ఎక్కడ పిలిచినా వస్తారనేటువంటిది ఇదే కార్యక్రమం. మీరు ఏడ పెడితే ఆడ రావడానికి నాయకులు. స్వతంత్రం వచ్చింది భారతదేశంలో 70 సంవత్సరాలు పూర్తి అవుతుంటే ఈ ఎస్సీలకు, ఈ ఎస్టీలకు, ఈ బీసీలకు, మైనారిటీ స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వస్తే ఇలా జరుగుతుందా? నిజంగా తన దమ్ము ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి తిరుపతి కాన్స్టిట్యూన్స్ వాళ్ళ ఇంటికాడ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే చంద్రగిరి కాన్స్టిట్యూన్స్ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే కాళేజీ కాన్స్టిట్యూన్స్ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే నగిరిని పెట్టమను అంటే తను. కానీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ అంటే మీకు మేము గొర్రెలు మేపేవాళ్ళం. మేము ఈరోజు జిల్లాలో నేను సీనియర్ అండి. జిల్లాలోనే నాలాగా సర్పంచ్ చదువుతున్నాం, నాలాగా ఎంపీటీ మెంబర్ అయినాడా, నాలాగా ఎంపీ అయినాడు, నాలాగా జడ్పీటీసీ మెంబర్ అయినాడా? నేను ఎంతమంది ముఖ్యమంత్రి చూశాను, ఎంతమంది